హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మరో అద్భుతమైన ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. కార్నర్ బిట్ అండి. ఇది వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ అనమాట. మంచి టర్నింగ్ మీద ఉంది ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ. చూస్తున్నారు కదా, చుట్టూ మంచి హౌజెస్, చాలా మంచి కాలనీలో అయితే ప్రాపర్టీని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. ఈ ప్రాపర్టీ మనకు వనస్థలిపురంలో ఉందండి. సాయి గార్డెన్స్ కాలనీలో అయితే ఉందండి. G+1 అనమాట. మనకు ఒక షటర్ కూడా ఇవ్వడం జరిగింది. షటర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందండి. దీనికి మనకు రెంట్స్ ఈజీగా 12,000 to 15,000 రెంట్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా మీకు క్లియర్ చెప్తాను. 140 స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నాగా 10 ఫీట్ గేట్ అయితే తీసుకోవడం జరిగిందండి. పైకి వెళ్ళడానికి మంచిగా ర్యాంప్ తీసుకున్నారు గ్రానైట్తో. ఎంటర్గానే పార్కింగ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మనకు పార్కింగ్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 అయితే ఉన్నాయండి. కార్నర్ బిట్లో మనకి ఈశాన్యంలో అయితే వాటర్ అయితే ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా, పైకి వెళ్ళి మీకు మిగతా డీటెయిల్స్ అన్ని ఓనర్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అయితే చూపిస్తానండి. పైకి వెళ్ళడానికి మనకు 3.5 స్టెప్స్ అయితే తీసుకున్నారండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. 140 స్క్వేర్ యార్డ్స్ అనమాట ప్రాపర్టీ. ఇప్పుడు సింహద్వారం అయితే మనం చూద్దామండి. చూస్తున్నాం కదా, ఇది సింహద్వారం అన్నమాట. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. సింహద్వారం ఇది ఈస్ట్ ఫేస్. లోపలికి వెళ్ళగానే మంచిగా మనకి ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఎల్ షేప్ హాల్, మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఇది పూజా గది అండి. ఇక్కడ వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది కార్నర్ బిట్ అండి. మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లమే లేదండి. మనకు చుట్టూ బిల్డింగ్సే ఉన్నాయి. ఒకసారి మీకు ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి డైనింగ్. అదేవిధంగా ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీని బ్యాక్ సైడే మనకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా నీట్గా యూపీవీసీ విండోస్తో మంచిగా తీసుకున్నారు. బాత్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా నీట్గా వచ్చినాయండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, మంచిగా విండోస్ కానీ షెల్ఫ్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టారు. ఇక్కడ నుంచి మనం బాల్కనీ కూడా ఇచ్చినారు ఒకటి. బాల్కనీలోకి వస్తే మనకు రోడ్ కూడా కనిపిస్తుందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. ప్రాపర్టీ 140 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ మనకు 37x34 అన్నమాట. ప్రాపర్టీ 2300 SFT అన్నమాట. మనకు 1,30,00,000 అయితే చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్ అనమాట. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ ఎవరు లేరండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. డిస్క్రిప్షన్లో లొకేషన్ కానీ దీని డైమెన్షన్స్ కానీ అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే ఓనర్కి డైరెక్ట్ కన్సల్ట్